లలిత లలిత ఎందుకు అరుస్తున్నారు? అవమానం జరిగింది. అదేమైనా మీకు కొత్త? ఇదేదో ఫస్ట్ టైం జరిగినట్టు అలా ఫీల్ అవుతున్నారు? అంటావే, అవసరం తీరిపోయింది కదా, ఏదైనా అంటావు. అది కాదే, అసలు నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? అసలు నాతో ఈ గెటప్ ఎందుకు వేయించారు? మా నాన్న కోసం. మీ నాన్న ఎవరిని కలవరిస్తాడు? సూర్యని. అప్పుడు కావాల్సింది ఎవరి గెటప్పే? సూర్యది. సూర్య బాడీ లాంగ్వేజ్ మీకు సెట్ అవ్వదు కదా. ఆ ప్రకాష్ గారి సెట్ అయ్యాడు కదా, అందుకే సూర్య గెటప్ తనకి వేశాం కదా. కదా మరి బామ్మ గెటప్తో పనే ఉంది. అసలు బామ్మ అవసరం ఏముందని? అవును కదండి, సూర్య ఒక్కతే ఉంటే సరిపోయేది. మీరే అనవసరంగా గెటప్ వేశారు. ఏంటే అనవసరంగా నేను గెటప్ వేశానా? మీరందరూ కలిసి బలవంతంగా నాతో ఇదిగో ఈ గెటప్ వేయించారు. బాగుంది. ఆ టైంలో ఎవరికి ఆలోచన తట్టనే లేదు. అయినా వాళ్ళు వచ్చేసారు కదా, ఇంకా ఈ గెటప్ ఎందుకు? తీసేయండి, చూడలేక చస్తున్నావు. నువ్వే చెప్పాలి మరి ఈ గెటప్ తీయమని. నా మడి బట్టలు కట్టుకున్నావని ఆ ముసలిది నోటుకొచ్చినట్టు తిట్టింది. యాదవ దరిద్రం అని. అవునే, ఆ సావిత్రిని బామ్మనే ఎవరు తీసుకొచ్చారు? ఎవ్వరూ పిలవలేదు, వాళ్ళంతట వాళ్లే వచ్చారు. ఇంతకీ తను సావిత్రినా సూర్యనా? మా తమ్ముడు నేను అది తేల్చే పనిలోనే ఉన్నాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీనా? ఏం తేలుస్తారు, ఎలా తేలుస్తారు? మావయ్య పర్లేదు. అమ్మా సూర్య, మీకేం కాదు మావయ్య. నువ్వు నా పక్కనుండగా నాకేమవుతుందమ్మా? డాక్టర్లకేం తెలుసమ్మా? మందులు వేస్తేనే ఈ గుండె కొట్టుకుంటుంది అనుకుంటున్నారు. కానీ ఈ గుండె కొట్టుకుంటుంది నీ వల్లే, నీకోసమేనని వాళ్ళకేం తెలుసమ్మా?
ఏమైంది మావయ్య? నన్ను క్షమిస్తావా అమ్మా? మావయ్య, ఏంటి మీరు? అవునమ్మా, పచ్చని పందిట్లో ముచ్చటగా జరగవలసిన నీ పెళ్లి నా కారణంగా ఆగిపోయింది కదమ్మా. పెళ్ళాగిపోతే అందరం కలిసి ఉన్నాం కదా. ఉహుం, లేదమ్మా, మంచి ముహూర్తం చూసి. వద్దు మావయ్య. ఏమ్మా? అంటే నా ఉద్దేశం పెళ్లి వద్దని కాదు, ఇప్పుడు వద్దు అని. ఏమ్మా? ముందు మీరు పూర్తిగా కోలుకోండి, ఆ తర్వాతే ఏమైనా. నేను బాగానే ఉన్నాను కదమ్మా. మీరు బాగానే ఉన్నారని మీరు చెప్పడం కాదు, నేననుకోవాలి. అంతవరకు మీ దగ్గరే ఉండి చూసుకొనివ్వండి. పెళ్లి గురించి ఇప్పుడు అప్పుడే ఆలోచించకండి. ఏమంటారు? ఏమంటానమ్మా, నువ్వు సంతోషంగా ఉండటం కావాలి, నా కళ్ళ ముందు ఉండటం కావాలి. అదేనమ్మా నా కోరిక. మీతోనే ఉంటాను, ఆనందంగా ఉంటాను. నా గురించి ఆలోచించకండి, రెస్ట్ తీసుకోండి. ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఈవిడ మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఈవిడ సావిత్రి కాదు, ఖచ్చితంగా సూర్య మేడమే. మరి ఎందుకు ఈ వేషం వేసింది? డిఎస్పీ వచ్చి ఏం చెబితే మళ్ళీ ఇంటికొచ్చింది? నాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. అక్కేమైపోయింది? అదిగోనే అక్కడుంది. ఏంటి ఒక్కతే ఇక్కడేం చేస్తోంది? చూస్తుంటే తెలియట్లేదా? ఏదో ఆలోచిస్తుంది. పద. అక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదే. మరొక్కదానివే ఎక్కడెందుకు తిరుగుతున్నావు? ఏం లేదు. ఏమైందక్క? మాతో కూడా చెప్పకూడదా? అసలు ఎవత్తే అది? ఎవరు? మనం ఎంత పిలిచినా రానంది, అలాంటిది తనంతట తనే వచ్చింది. సావిత్రా. అది సావిత్రి అనిపిస్తుందా మీకు? అది సావిత్రి కాదే, సూర్యకాంతం. వచ్చినప్పుడు మీరు గమనించారా? అందరం చూసాం కదా. దాని కళ్ళు చూసారా? కళ్ళల్లో ఏముంది? ఏదో పవర్ కనిపించింది. అది సూర్యకాంతం కళ్ళల్లోనే చూశాను. అది ఖచ్చితంగా నాన్న కోసమైతే రాలేదు. మరి అదేదో మోటివేట్ తోనే వచ్చింది. సగంలో ఆగిపోయిన పనిని పూర్తి చేయటానికి వచ్చినట్టు అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. అక్క, నీకు దండం పెడతానే, ఇప్పటికే నరాలు తెగిపోతున్నాయి. నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని చెప్పట్లేదే. ఇంతకీ ఏమంటావు నువ్వు? వచ్చింది సూర్య అంటావా, సావిత్రి అంటావా? కరెక్ట్ గా చెప్పు. అదొక్కటే ఇప్పటికీ క్లారిటీ లేని విషయం. కానీ కనిపెడతాను. ఎలా? చెప్తున్నాను కదే, అదేదో ఒక మోటివేట్ తోనే వచ్చింది అని. సూర్యకాంతం ఆలోచించే రకం కాదు. ఏదైనా అనుకుంటే వెంటనే అమలు చేసేస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే
రేపటి నుంచే అది వచ్చిన పనిని మొదలు పెడుతుంది. అది మొదలు పెట్టే పనిని బట్టే సూర్యకాంతమా కాదా అనేది తెలిసిపోతుంది. ఏంటక్క, వచ్చింది సావిత్రి కాదు సూర్యకాంతం అంటుంది, కళ్ళల్లో తెలుస్తుంది అంటుంది. అదటుంచవే, తనొచ్చింది నాన్న కోసం కాదు, ఏదో మోటివ్తో వచ్చింది అంటుంది. అసలు ఏంటా మోటివ్? రేపు తెలుస్తుంది అంటుంది కదా, చూద్దాం రా. సావిత్రి, ఉసే సావిత్రి, వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోయారు, నాకైనా నిజం చెప్పవే. దేని గురించి బామ్మ? ఇక్కడకు నీ ఎంట్రీ గురించి. ఆడవాళ్ళందరూ వచ్చారు, రాను పో అన్నావు. శోభన్ బాబు వచ్చాడు, కొట్టినంత పని చేసి భయపెట్టి పంపించేశావు. మళ్ళీ ఈ ఇంటికి రానుగాక రాను అన్నావు. అలాంటి దానివి ఇప్పుడు ఎందుకొచ్చావే? అలా చూడకే, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు అలాగే ఉంది బామ్మ. అది కాదే, ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నీతో మాట్లాడిన తరువాత నీలో చేంజ్ వచ్చేసింది. అసలు ఆయన నీతో ఏం మాట్లాడాడు? ఆయనకు నీకు సంబంధమేంటే? అవన్నీ అడుగుతూ. అది సరే గాని ఇక్కడ ఎంతకాలం ఉంటామో అదైనా చెప్పు. ఇక పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాము. ఆ పర్మనెంట్ గానా? ఎలా? ఏంటి కోడలిగా? ఆ? కోడలిగానా? బామా 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 లే లే. ఏమైంది బామ్మా? పోసేయ్, ఆ పెద్దాయన కాదే, నువ్విచ్చే షాకులకు తట్టుకోలేక ఆయనకంటే ముందు నేనే పోయేలా ఉన్నానే. అయితే నాకు కూడా నిజం చెప్పవా? చెప్పాను కదా బామ్మ, ఇప్పుడు నన్ను ఏమీ అడుగుద్దని. నాకు అర్థమవుతుంది. నీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయాయి. నిన్ను చూస్తుంటే వాళ్ళనే మాటలు నిజమే అనిపిస్తుంది. నిజం చెప్పు, నువ్వు సూర్యకాంతంవేనా? సావిత్రివా? చెప్పవే, చెప్పమంటుంటే వినబడ్డం లేదా? బామ్మ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దయచేసి కాస్త నన్ను ఏమీ అడుగుతూ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. లేదు, ఇది నా సావిత్రి కాదు, కన్ఫర్మే. చైతుబాబు, ఇక్కడేం చేస్తున్నారండి? ఏం లేదు పులే. సావిత్రి గారు మన ఇంటికి రాను అన్నప్పుడైతే తను రాకపోతే బాబుగారికి ఏమవుతుందో అనే భయం బాధ ఉంటుంది, అప్పుడు ఆలోచించొచ్చు. కాని ఇప్పుడు తను వచ్చేశారుగా, మన ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకా ఏంటి ఆలోచన? వచ్చింది సావిత్రియా సూర్యానా అనేదే ఆలోచన. తను చూస్తుంటే నీకేమనిపిస్తుంది పులి? నాకు కన్ఫ్యూజన్ గానే ఉందండి. సగం సూర్య మేడం లాగా, సగం సావిత్రి గారి లాగా కనపడుతున్నారు. క్లారిటీ మాత్రం రావడం లేదు. రేపటితో అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఏం చేయబోతున్నారు బాబు? రేపు తన్ని గుడికి తీసుకెళ్లబోతున్నాను. గుడికా? అంటే ఈ సావిత్రే సూర్య మేడం కావాలని దేవుణ్ణి కోరుకుంటారా? ఈవిడ సావిత్రి అయితే
మన సూర్య మేడంని త్వరగా చూపించమని కోరుకుంటారన్నమాట. సూర్యకాంతాన్ని చూడాలని ఉంది, తనతో ఉండాలని ఉందని నేను ఎప్పుడైనా నీతో చెప్పానా? అంటే ఎంతైనా ఆవిడ మీ వైఫ్ కదండి. ఆ బంధం విడాకులతోనే తెగిపోయింది పులి. మరి సూర్య మేడం ఉన్న సావిత్రితో పెళ్లి వరకు ఎందుకు వెళ్లారండి? కేవలం నాన్న కోసం, ఆయన్ని దక్కించుకోవడం కోసం. అయితే ఇప్పుడు ఈవిని గుడికి ఎందుకు తీసుకెళ్తున్నట్టు? రేపు మన మాట వినే 3 రౌడీలను ఏర్పాటు చేయ పులి. రౌడీలా? అంటే ఆవిడ మీద అటాక్ చేస్తున్నారా? ఆవిడేం చేసిందండి? సావిత్రి మీద కాదు పులి, నా మీద అటాక్ జరగాలి. మీ మీద? అవును. ఆ రౌడీలు రేపు నన్ను దారిలో రక్తం వచ్చేలా కొట్టాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా బాబు? కూలిచ్చి కొట్టించుకోవడం ఏంటండి? తన సూర్యనో కాదో తెలుసుకోవడం కోసం. తను నిజంగా సూర్య అయితే నా ఒంటి మీద చెయ్యి పడిందంటే రియాక్ట్ అవుతుంది, రౌడీల తుప్పు రేగొడుతుంది. కరెక్టేనండి. సూర్య మేడంకి మీరంటే ప్రాణం. మీ మీద చెయ్యి పడితే చెయ్యి వేసిన వాడి ప్రాణాలు తీసేస్తుంది. ఒకవేళ ఈవిడ సూర్య మేడం కాక సావిత్రి అయితే? రౌడీలెటు మనం అరేంజ్ చేసిన వాళ్లే కాబట్టి నేను సైగి చేసినప్పుడు ఆగిపోతారు. వెళ్ళి రౌడీలను అరేంజ్ చెప్పలే. అలాగేనండి. రేపటితో జడ వేసుకుని ఇంట్లో తిరుగుతున్నది సావిత్రియో సూర్యకాంతమో తేలిపోతుంది. త్వరగా కానీ అమ్మా. సరే ధనుంజయరావు గారు, ఇక మేము బయలుదేరతాం. ఏంటండి అలా చూస్తున్నారు? మేము వెళ్ళిపోతున్నామనా? ఇంకా వెళ్ళలేదేంటా అని. అదేంటండి? ఇప్పుడు నా పల్స్ రేట్ ఎలా ఉంది? పర్ఫెక్ట్ గా ఉంది. హార్ట్ బీటు అది కరెక్ట్ గానే ఉంది. టోటల్ గా నా కండిషన్ అంతా బెటర్ గానే ఉందండి. మరి మరి మీతో నాకు పనేంటి? ఏమండి, మా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయడం వల్ల మీరు బెటర్ అయ్యారు. ఆహా కాదమ్మా, నా కోడలు నాతో పాటు ఉండడం వల్ల నేను బెటర్ అయ్యాను. అంటే కష్టం నాది, క్రెడిట్ ఆవిడదా? ఇప్పటి వరకు ఈ ఇంటికి గాని ఈ ఇంట్లో మనుషులకు గాని ఏ కష్టం రాకుండా చేసే క్రెడిట్ అంతా నా కోడలదేనయ్యా. అది తన రికార్డు. బాగా చీ అన్నారుగా. సరే ధనుంజయరావు గారు, అటు ఇటు తిరగడాలు, ప్రతి దానికి ఎమోషనల్ అవడాలు తగ్గించుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది నా కోడలు చూసుకుంటుంది లేవయ్యా. కానీ రెస్ట్ మాత్రం మీరే తీసుకోవాలి, ఆవిడ కాదు. అలాగేనయ్యా. వస్తాం సార్. మంచిది. వస్తామండి. డాక్టర్ ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి. మీకేమైంది? డాక్టర్ గారికి ఏం కాలేదండి, ఇక్కడ పని అయిపోయింది. బాబు గారికి చెప్పారా? ఆయనే పొమ్మన్నారు. నువ్వు కాస్త మౌత్ మూస్తావా? చూడండి, ఇప్పుడు ఆయన కండిషన్ పర్ఫెక్ట్ గానే ఉంది. నేను ఇక్కడే ఉండిపోతే అవతల నా హాస్పిటల్కి వచ్చే పేషెంట్ డిసప్పాయింట్ అవుతారు కదా. సో అంతా క్లియర్. అవును డాక్టర్, మీకు క్లియరెన్స్ వచ్చింది. రేపటితో మాకు అన్ని విషయాల్లో క్లియరెన్స్ వస్తుంది. అవును, రేపే అన్ని క్లారిటీలు వస్తాయి. ఇద్దరూ ఒకే డైలాగ్ చెబుతున్నారు. ఏం క్లారిటీలు వస్తాయి? సరేనండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను బయలుదేరతాను. పులి, నేను డ్రాప్ చేస్తాను బాబు. అవసరం లేదు. అది కదండి, ఎలా వెళ్తారు? నా నర్సును తీసుకుని నేను ఆటోలో వెళ్తాను. కారు ఉండగా ఆటోలో ఎందుకండి? కారు ఉంటుందండి, వీడితో వెళ్తే నా నర్సు నాతో ఉండదు. చూసిన చాలే కానీ పద.
ఏంటి క్లియరెన్స్ వస్తుందని మీరు, క్లారిటీ వస్తుందని వీడు ఏదేదో అంటున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఏదో ప్లాన్ చేసి ఉంటారన్నయ్య. అరే కరెక్ట్ గా గెస్ చేశారే. మా గెస్సింగులు పక్కన పెట్టండి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి పనులు చేసి సావిత్రి ఇల్లుదులు వెళ్ళిపోయేలా చేయకండి. మళ్ళీ చీరలు కట్టడం మా వల్ల కాదు. అంత అవసరం మీకు రానివ్వంలేండి. వెళ్ళి పడుకోండి.